హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం క్విక్ ఈజీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ అలాగే స్టార్టర్ రెసిపీ చేసుకుందాం. అదే గార్లిక్ మష్రూమ్. ఇది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా. దీనికోసం ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో బటర్ని యాడ్ చేసుకుందాం. బటర్ మెల్ట్ అవుతున్నప్పుడే మనం సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ని కూడా యాడ్ చేసుకుందాం. హాఫ్ కప్ వరకు గార్లిక్ని యాడ్ చేసుకుంటున్నాం. ఈ గార్లిక్ అంతా కూడా ఫ్రై అయిన వరకు వెయిట్ చేద్దాం. ఒక 2 minutes ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక ఫుల్ కప్ సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఈ గార్లిక్ అలాగే ఆనియన్స్ రెండు కూడా ఫ్రై అవ్వాలి. ఈ రెసిపీ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకోండి. మష్రూమ్స్ పెద్దవైతే కట్ చేసుకోండి, చిన్న మష్రూమ్స్ అయితే కట్ చేయకండి, డైరెక్ట్గా మష్రూమ్స్గా యాడ్ చేసుకోండి. ఈ మష్రూమ్స్ కూడా ఒక 2 minutes బటర్లో ఫ్రై చేసుకుందాం, ఈ గార్లిక్ ఆనియన్ బటర్లో. ఇప్పుడు లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుందాం. మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే బ్లాక్ పెప్పర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇవి రెండే మనం పౌడర్స్ యాడ్ చేసుకున్నది, సాల్ట్ మరియు పెప్పర్. ఇంకేమీ మసాలాస్ ఏమీ యాడ్ చేయం, గరం మసాలా అలాంటివి ఏమీ యాడ్ చేయం. చాలా సాఫ్ట్గా మైల్డ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం వాటర్ కూడా యాడ్ చేసుకోకూడదు, మష్రూమ్స్ నుండి వచ్చే వాటర్ సరిపోతుంది. బాగా ఫ్రై అయిపోయాక మనకి ఇలాగా బటర్ పైకి తేలుతూ ఉంటుంది ఎడ్జెస్ నుండి. అప్పుడు కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోండి. అంతే, మన గార్లిక్ మష్రూమ్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, చాలా సాఫ్ట్గా బాగుంటుంది. స్టార్టర్ రెసిపీ అయితే సూపర్గా ఉంటుంది. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకే గాయ్స్, ఎంజాయ్ యువర్ గార్లిక్ బటర్ మష్రూమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.